సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ లోని కోహిర్ మండల్లో ఉన్నాం మనం. ఈ కోహిర్ మండల్లో ఉదయం మనకు 7 గంటల నుంచే ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది. సో 1 o'clock వరకే ఈ పోలింగ్ ఉంటుంది కాబట్టి ఉదయం ఆ పోలింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే జనాలందరూ కూడా ఈ పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చి క్యూలు కట్టి ఈ లైన్లో ఓటేసేందుకు లైన్లో నిలబడ్డారు. సో మనకు దాదాపు ఈ కోహిర్ మండల్లో మనం ఉన్న ఈ ప్లేస్లో చూసుకున్నట్టు దాదాపు ఇక్కడ 8,000లకు పైగా ఓటు ఉంటుంది. సో ఇక్కడ సర్పంచ్ కు అందులో 3 టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఓటింగ్ శాతం పెంచుకునేందుకు పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా నమోదవుతుంది. సో దీంట్లో ఇద్దరు రెబల్ గా చేశారు. సో చాలా అంటే మొత్తం 8 మంది ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఇక 10 వార్డు మెంబర్స్ గా ఉన్నారు. సో ఈ ఎలక్షన్స్ అంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ పోల్చుకుంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ భిన్నంగా ఉంటాయి. సో చాలా మంది అంటే ఓటింగ్ శాతం పెంచుకునేందుకు పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా నమోదవుతుంది. సో మనకు 6:30 గంటల నుంచే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 6:30 గంటల నుంచే చాలా మంది లైన్లో ఉన్నారు. ప్రత్యేకంగా చూస్తున్నాం కదా మనం ఉదయం ఇదంతా కూడా 7 గంటల ముందు అంటే పోలింగ్ స్టార్ట్ కాక ముందు నుంచే వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు. సో ఇక్కడ అంటే ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతం కాబట్టి ఉదయం చాలా చలి ఉంటుంది. ఆ చలిని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఓటు వేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ చలిని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి లైన్లో నిలబడ్డారు. సో ఇక్కడ ఎలక్షన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే చాలా ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పొచ్చు. మనతో పాటు ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో ఎట్లా ఉంది ఏంటి చెప్పి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఎట్లా కొనసాగుతుంది ఇక్కడ ఎలక్షన్? కోహిర్ మండలంలో కోహిర్ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క అతిపెద్ద పంచాయతీ బేజర్ గ్రామ పంచాయతీ ఇది. ఇక్కడ మొత్తం 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డులో ఒక 17వ నంబర్ యునానిమస్ అయింది. మిగిలిన 17 వార్డులకు ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా సర్పంచ్ కూడా ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా దాదాపు 8,380 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. దానికి తగినట్టుగానే 18 మనం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినాము. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 450 నుంచి 500 వరకు ఓటర్లు నమోదై ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. సో ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి మనకు కౌంటింగ్ అనేది ఏర్పడుతుంది. సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటించే ఏర్పాటు చేస్తాం. సో ఇంకా చాలా మంది ఓటర్లు కూడా ఉన్నారు. వేసేసిన ఓటేసావా? వెళ్ళండి ఇంకా ఇప్పుడు ఇవ్వడానికి వచ్చాను. మంచిగా నడుస్తుంది పోలింగ్. ఇప్పుడు వచ్చాము మేము. మా కోయిర్లో చాలా ప్రశాంతంగా జరుగుతుంది. పొద్దున 7 గంటలకే స్టార్ట్ అయింది. పోలింగ్ సర్లీ బాగుంది. అన్ని వార్డులలో కూడా మంచిగా ప్రజాస్పందన మంచిగా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఇది అంటే ఈ ఉదయం 6:30 గంటల నుంచే వీళ్ళంతా కూడా ఇక్కడ ఓటు వేసినందుకు లైన్లో ఉన్నారు. చలిని అంటే మనకి ఈ ఏరియాలో ప్రధానంగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏమాత్రం దాన్ని లెక్క చేయకుండా వీళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకునేందుకు వస్తున్నారు. సో మనకు అంటే ఇక్కడ అంటే వార్డు వైజ్ గా అంటే అసెంబ్లీ ఎన్నికల విధంగా కాకుండా వార్డు వైజ్ గా ఉంటుంది.